ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 3వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి. మొదటి వచనం ఏంటి? యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. 7 రకాల యొక్క దీవెనలు. ఈ 7 రకాల యొక్క అనుభవాలు లేదా మెట్లు ఆత్మీయమైన ఒక్కొక్క అంతస్తుని ఎక్కినప్పుడు అక్కడ నుంచి నీకు దీవెనలు వస్తాయి. మొదటి మెట్టు కానుంచే వాటి విడిచిపెట్టాను కదా, నాకు ఏమన్నా వస్తుందా ప్రభు అంటే, దేవుడు నిన్ను నమ్మాలి. నీ జీవితం దేవుని దగ్గర నమ్మకముగా ఉండాలి. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే అత్యధికంలోని కూడా నమ్మకంగా ఉంటావని దేవుని దగ్గర ఒక ప్రామాణిక ఉంది. ఆ ప్రమాణము ద్వారా దేవుడు నిన్ను చూస్తూ ఉంటుంటాడు. ఇక్కడ ఉంది, నిన్ను గొప్ప జనముగా చేసి. అబ్రహాముకి ఏమి లేదో అది ఇస్తాను అని అన్నాడు దేవుడు. అబ్రహాముకి విస్తారమైన ఆస్తి ఉంది, విస్తారమైన పశువులు ఉన్నాయి, విస్తారమైన మనుషులు ఉన్నారు. ఏమి లేదు అబ్రహాము కంటే? సంతానం లేదు. సంతానము లేని అబ్రహాముతో నిన్ను గొప్ప జనముగా చేసి. ఎలా చేస్తాడు? సంతానం ఉంటేనే చేస్తాడు. అంటే అర్థం ఏంటి? సంతానాన్ని ఇస్తున్నాను అని అర్థం. ఈ రోజు కూడా నువ్వు ఏ బాధ పెట్టుకొని, ఏ అవసరత పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ గోజాడుతున్నామో, నీకు వాక్యము మరొకటి రావచ్చు. దేవుడు నేను ఇది అడుగుతుంటే అది ఇచ్చేడేటి అని నువ్వు ఆడుకోవద్దు. అబ్రహాముకి పిల్లలు లేరు, కానీ దేవుడు నేను నీకు పిల్లలు ఇస్తున్నాను, నీ కుమారుడు పుడతాడు అని చెప్పలేదు. ఇక్కడ ఏమని చెప్పాడు? నిన్ను గొప్ప జనముగా చేయడం అంటే ఖచ్చితంగా గర్భఫలాల్లో కూడా కుమారుడు అయితేనే జనము అవుతారు. ఆడపిల్ల అనుకోండి మళ్ళీ అత్తవారి ఇంటికి వెళ్ళిపోతుంది. కాబట్టి గొప్ప జనముగా అంటే అర్థం ఏంటి? గర్భఫలం ఇచ్చి కుమారుని ఇస్తాను అన్నది అక్కడ మర్మమై ఉంది. ఈరోజు కూడా నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని చక్కగా అర్థము చేసుకోవాలి. దేవుడు ఇస్తున్న వాక్యము అది దేని గురించి ఇస్తున్నాడా అన్నది ఆలోచించుకోవాలి. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నేను గొప్ప జనముగా చేస్తానని. నీవు కూడా దేవుడి గురించి ఏవైతే విడిచిపెట్టావో, ఏవైతే అసహించుకున్నావో సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ అడుగులు వేస్తూ ఉన్నావో, నీ ప్రవర్తన, నీ చూపు అన్నీ కూడా దేవుని చిత్తాల్లో కడగబడిన మంచిగా దేవుని దృష్టిలో ఉంటే గనక దేవుడు నీతో క్లియర్గా మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. నీవేమి కంగారు పడవలసిన పని లేదు. దేవుని దృష్టిలో మనం అనుకున్నది ఆలస్యం, కానీ దేవుడు అనుకున్నది అది సరైన సమయం. ఆ సరైన సమయానికి దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి ఆయన చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.